వ్లాగ్ ఏంటి అంటే మేము ఫలక్నామా కాళీమాత మందిర్కి వెళ్తున్నాం. సో దర్శనం ఎలా అయిందనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మీరు బయట కూడా చూడొచ్చు, నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట పూజ సామాగ్రి కొనుక్కోవడానికి. సో మేము వచ్చింది అయితే సండే రోజు మార్నింగ్ 10:30 AM కల్లా రీచ్ అయ్యాము. సో అప్పుడు చూడండి క్రౌడ్ ఎలా ఉందో, ఆ టైంకి కూడా చాలా క్రౌడ్ అయితే ఉండింది. సో లైన్లో ఒక 5 to 10 minutes అయితే వెయిటింగ్ పడిందనమాట. దాని తర్వాత దర్శనం చాలా జల్దీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే ఫినిష్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ మనము లైన్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి పోతరాజు దర్శనం అయితే అవుతుంది. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు దగ్గర మనకి పోతరాజు విగ్రహం అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ మనం పోతరాజు దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. సో ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం అని ఇలా లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు సైడ్లో కూడా చూడొచ్చు, చాలామంది ముడుపులు కట్టుకున్నారు. అండ్ అమ్మవారి గుడి పక్కకి 2 లెఫ్ట్ రైట్కి ఇంకా 2 గుడులు అయితే ఉన్నాయి. సో అక్కడ 2 అమ్మవార్ల టెంపుల్ అయితే ఉంది, అది కూడా మీరు దర్శించుకోండి. సో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్లో ఇలా అందరూ ముడుపులు కడతారనమాట చెట్టుకి. అండ్ మీకు ఏమైనా కోరికలు ఉంటే అది చీటీలో రాసి కూడా ఇలా చెట్టుకి కడతారు. సో మీరు కూడా ఏమైనా విషెస్ ఉంటే అది రాసి మీరు చెట్టుకి అయితే కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్ అందరు చాలామంది నిమ్మకాయ దీపాలు అండ్ ఈ దిష్టి గుమ్మడికాయతో దీపాలు అయితే ముట్టిస్తూ ఉంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా దీపం ముట్టియాలి అనుకుంటే మీరు ముట్టించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు బయట నుంచి క్యారీ చేయాలి అంటే పూజ సామాన్లు కష్టంగా ఉంటే లోపల కూడా స్టాల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మనం లోపల కూడా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు. దీపాలు కానివ్వండి, ముడుపు కానివ్వండి, మనం లోపల నుంచి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మేము బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయిపోయాక బయట చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. స్నాక్ ఐటమ్స్, పులిహోర, లడ్డు, ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ. సో మీరు ఒకవేళ ఫాస్టింగ్లో వస్తే కనుక మీరు అక్కడ ఫుడ్కి అయితే ఏ ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ బ్యాంగిల్ స్టాల్ కూడా ఉంది చూడండి, మీకు ఒకవేళ నచ్చితే కొనుక్కోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ ఇది మినీ కిచెన్ సెట్ చాలా బాగుంది, నేనేం తీసుకోలేదు, జస్ట్ చూస్తున్నాను అంతే. అండ్ ఇంకా దర్శనం అయితే అయిపోయింది, ఇంకా బయటికి వెళ్దామని చెప్పి బయటికి అయితే వచ్చేసాం. మీరు పబ్లిక్ని చూడొచ్చు, ఒక మంచి జాతరలా అయితే అనిపించింది, ఫుల్ పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మస్కటి వల్ల బాదం మిల్క్ అయితే నేను తాగేశాను. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. ఒకవేళ వీడియో నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఆల్.